హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక జాబ్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాము. పాలసీ బజార్ కంపెనీ నుంచి రిలేషన్షిప్ మేనేజర్ పోస్ట్కి ఒక నోటిఫికేషన్ అయితే మనకి నౌకరీలో స్పాట్ అయింది. సో ఇది వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో మీరు ఫస్ట్ టైం ఒకసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మనకైతే రెగ్యులర్గా మీకైతే పోస్ట్ అవుతుంటాయి. సో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మొదటగా చూసుకుంటే జాబ్ హైలైట్స్ చూద్దాము. MBA గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, బైక్ ఉండాలి, తర్వాత వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, తర్వాత రీజనల్ లాంగ్వేజెస్లో మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి. సో దాంతోపాటుగా అచీవ్ సేల్స్ టార్గెట్స్, జనరేట్ లీడ్స్ అండ్ కండక్ట్ క్లయింట్ మీటింగ్స్ అండ్ ప్రొవైడ్ పోస్ట్ సేల్స్ సర్వీస్ అయితే ఉండాలన్నమాట. సో మెయిన్గా ఇవైతే జాబ్ హైలైట్స్ కింద చెప్తున్నారు. సో 0 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఫ్రెషర్ అయినా మనకైతే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 10 జాబ్స్ అయితే ఉన్నాయి. సో బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ, NCR అయితే ఈ లొకేషన్లో మనకైతే ఈ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 4 to 5 lakhs per annum అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది శాలరీ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాము. జాబ్ టైటిల్ ఇంతకుముందే చెప్పినట్టుగా రిలేషన్షిప్ మేనేజర్ అనమాట. కంపెనీ పేరు పాలసీ బజారు, లొకేషన్స్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ అనమాట. సో ఇండస్ట్రీ చూసుకుంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మస్ట్ ఓన్ బైక్ అండ్ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషను, రీజనల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ ఉండాలి. దాంతోపాటుగా MBA ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ MBA పాస్ అయి ఉండాలి. సో ఇది మెయిన్గా చూసుకోవచ్చు. తర్వాత రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే అచీవ్ సేల్స్ టార్గెట్స్, తర్వాత మీట్ బిజినెస్ గోల్స్ అండ్ బేస్డ్ ఆన్ ద యాన్యులైజ్డ్ ప్రీమియం అండ్ కేస్ కౌంటు, తర్వాత కస్టమర్ అక్విజిషన్, జనరేట్ న్యూ లీడ్స్ వయా న్యాచురల్ మార్కెట్ రెఫరల్స్ అండ్ ఎనీ అదర్ కేసెస్ అనమాట. దాంతోపాటుగా క్లయింట్ మీటింగ్స్ అయితే ఉంటాయి. కండక్ట్ క్లయింట్ మీటింగ్స్ రెగ్యులర్లీ అండ్ అండర్స్టాండ్ క్లయింట్ నీడ్స్ అండ్ ఆఫర్ సూటబుల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్. దాంతోపాటు నీడ్ బేస్డ్ సెల్లింగ్ అనమాట. సో ఎన్ష్యూర్ అప్రాప్రియేట్ సొల్యూషన్స్ త్రూ ఏ స్ట్రక్చర్డ్ సెల్లింగ్ మోడలు, అప్ సెల్లింగు, క్రాస్ సెల్లింగు, తర్వాత మ్యాక్సిమైజ్ రెవెన్యూ త్రూ ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేసు, దాంతోపాటు పోస్ట్ సేల్స్ సర్వీసు, తర్వాత కస్టమర్ ఎంగేజ్మెంట్ అయితే ఉండాలి, కొలాబరేషన్ అయితే ఉండాలి కస్టమర్లతోనూ, తర్వాత సూపర్వైజర్తోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి, తర్వాత సేల్స్ ఫోర్కాస్టింగు, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంటు, తర్వాత ISMS కంప్లైంట్స్ అయితే ఉంటాయి. ఫాలో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అండ్ సేఫ్ గైడ్ లైన్స్. సో మనమైతే ఫాలో అవుతూ వీటిని అయితే మన రోల్స్ అయితే అచీవ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. సో మెయిన్గా ఇవి చూసుకుంటే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్. తర్వాత పర్క్స్ బెనిఫిట్స్ చూసుకుంటే అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్. సో ఇన్సెంటివ్స్ అయితే మనకు ఉంటాయి. సో టార్గెట్ రీచ్ అయితే ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా ట్రావెల్ అలవెన్స్. సో ఇదైతే ఫీల్డ్లో జాబ్ ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ అయితే మనకైతే ఇస్తారు కంపల్సరీగా. తర్వాత పాటు అట్రాక్టివ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 4 to 5 lakhs per annum అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఒకవేళ బాగుంటే దానికంటే మోర్ దాన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకైతే కింద అఫీషియల్గా వాళ్ళ యొక్క ఈమెయిల్ ID కానీ, తర్వాత కంపెనీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినారనమాట. సో ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఎవరైతే పాలసీ బజార్లో ఇలాంటి సేల్స్ ప్రొఫైల్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. వెరీ రీసెంట్ జాబ్ అనమాట ఇది. సో ఇది వెరీ రీసెంట్ జాబు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని డీటెయిల్స్ అంతా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసుకొని మీరైతే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ డీటెయిల్స్ అయితే పూర్తిగా చదువుకొని మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.